ఒక పెళ్లి జరిగింది. అదో మామూలు పెళ్లి కాదు, ఓ పెద్ద పండగ లాంటిది. మన దేశం మొత్తం ఆ పెళ్లిని చూసి చాలా సంతోషించింది. ఇతర దేశస్తులు కూడా దీని గురించే మాట్లాడుకున్నారు. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ఇద్దరు కలిసి ఉంటామని మాటిచ్చుకున్నారు. అప్పుడు ప్రపంచమంతా ఆశ్చర్యంగా చూసింది. ఇంత మంచి ప్రేమ కథను ఎప్పుడూ చూడలేదు. ఇది కేవలం పెళ్లి కాదు, న్యూయార్క్ టైమ్స్ అని పెద్ద పేపర్లో రాసి పెట్టినట్టు ఇది మన ఇండియా ఎంత గొప్పగా ఉందో ప్రపంచానికి చూపించింది. अंबानी परिवार के कुलभूषण अनंत अंबानी का विवाह सौभाग्यकांक्षिनी राधिका के साथ संपन्न हुआ. మన భారతదేశం ఇప్పుడు ముందుకెళ్తోంది. నమ్మకం, సంతోషం, ఒదిగి ఉండటం, గొప్పగా ఉండటం ఇవన్నీ ఎలా కలిసుంటాయో ప్రపంచానికి చూపించింది. ఇది ప్రేమకు, ఒక గొప్ప కుటుంబానికి జరిగిన వేడుక. ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ ఇప్పుడు అందరికీ తెలిసిన వ్యక్తి అయ్యాడు. అతని కలలు చాలా పెద్దవి. దేవుడంటే అతనికి చాలా భక్తి. सनातन ने मुझे बहुत प्रेरणा दी. आप अगर देखोगे तो आप हमारे बहुत रिलीजियस हैं. जी, भगवान जो भी है, भगवान के कारण हम सब हैं. అనంత్, రాధికల ప్రేమ కథ గతేడాది జులైలో మొదలైంది. కానీ వాళ్ళిద్దరూ కలిసినప్పటి నుంచే ఒకరి కోసం ఒకరు పుట్టారా అన్నట్లుగా ఆ దేవుళ్ళు రాసి పెట్టినట్లున్నారు. Like my brother-in-law says that when he used to see my sister, he had volcanoes and fountains going up in his heart. I would say I have earthquakes and tsunamis going in my heart when I see Radhika. వారిద్దరి భక్తికి తగ్గట్లుగా అనంత్ 2023 డిసెంబర్లో రాజస్థాన్లోని పవిత్రమైన శ్రీనాథ్జీ గుడిలో రాధికను పెళ్లి చేసుకుంటావా అని అడిగారట. सनातन धर्म में विवाह को जीवन का सबसे महत्वपूर्ण संस्कार मानते हैं. अनंत काल से विवाह व्यक्ति को समाज से, धर्म से और आध्यात्म से जोड़ता है. జూలై 12, 2024 పెళ్లి తేదీ నిర్ణయించగానే పెళ్లి పనులు చాలా జాగ్రత్తగా మొదలయ్యాయి. ప్రతి చిన్న పెళ్లి పద్ధతిని గుర్తుండిపోయేలా చేశారు. ప్రపంచంలోని పెద్దవాళ్ళందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. పాత పద్ధతులు, కొత్త గొప్పతనం కలిసి ఒక మంచి వేడుక జరిగింది. ఈ పెళ్లి వేడుకలు మొదలైనప్పుడు అనంత్ ఒక మంచి పనితో మొదలు పెట్టారు. తన జీవితాంతం అడవి జంతువులను కాపాడాలని అతను అనుకున్నాడు. ఆ పని పేరే వంతారా. This was my giving back to society. I started off small and then, as my grandfather said, dare to dream. So I dreamt and then I made it a reality. People ask me, when did Anand start Vantara? I don't think there's any start date. It's always just been in his heart. I've had the privilege of watching Anand and his team pour their hearts and souls into making this vision a reality. Anand, I will never be able to express how proud I am of you. 3000 ఎకరాల పచ్చని ప్రదేశంలో వంతార ఉంది. ఇది మన దేశంలో, అంతేకాకుండా ప్రపంచంలో ప్రమాదంలో ఉన్న జంతువుల కోసం ఓ మంచి ఆసుపత్రి లాంటిది. అక్కడ కొత్త పరిశోధనలు కూడా చేస్తారు. జంతువులకు పిల్లలు పుట్టడానికి సహాయం చేస్తారు. पापा ने बोला कि अगर करना है तो दुनिया का सबसे अच्छा करिए. రిలయన్స్ గ్రీన్స్ లో 3 రోజుల పెళ్లికి ముందు పార్టీకి వచ్చిన 1200 మంది పెద్ద మనుషులకు అనంత్ చాలా బాగా ఆతిథ్యాన్ని ఇచ్చారు. అతిథుల పేర్లు చూస్తేనే అనంత్ ఎంత పెద్దవాడో అర్థమవుతుంది. పెద్ద పెద్ద కంపెనీల యజమానులు, దేశాల నాయకులు, అన్ని రంగాల ప్రముఖులు అతని మంచి పనికి నచ్చి వచ్చారు. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు అనంత్ స్వయంగా వారికి ఎదురెళ్లి స్వాగతించారు. I would like to thank each and every one of you present here. I know everyone
has made it to Jamnagar to make me and Radhika feel special. We are all honored and humbled to have all of you here. గుజరాత్ ఆకాశం కింద ప్రపంచంలోని పెద్దవాళ్ళు, వేరే దేశాల అధ్యక్షులు, బాలీవుడ్, హాలీవుడ్ నటులతో కలిసి పాల్గొన్నారు. ప్రతి పాట, ప్రతి డాన్స్ ఆ చిన్న జంట కోసమే. చాలా మంది వంటవాళ్ళు రకరకాల రుచికరమైన వంటలు చేశారు. రాత్రి చీకటిని చీల్చుతూ ఒక అందమైన డ్రోన్ లైట్ షో ఆకాశాన్ని వెలిగించింది. పెళ్లికి ముందు జరిగిన వేడుకలో చాలా ముఖ్యమైన ఘట్టంగా నిలిచిపోయింది ఓ ప్రసిద్ధ గాయని రిహానా చేసిన కచేరీ. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఆమె మొదటి పెద్ద ప్రదర్శన ఇది. होएगी रिहाना, होएगी बियॉन्से, साथ ही हाय रिहाना, हाय बियॉन्से. मुच्यते कर्म बंधन ఇంత గ్రాండ్ వెడ్డింగ్ వేడుకల్లోనూ ఈ జంట మన ఇండియాలోని ముఖ్యమైన విషయాలను, దేవుని భక్తిని, సేవను ఎప్పుడూ మర్చిపోలేదు. జామ్నగర్లో అంబానీలు శివుడికి, పార్వతీదేవికి ఆశీర్వాదం కోసం ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. చాలా సంవత్సరాలుగా చేస్తున్నట్టే అక్కడి ప్రజలకు గౌరవంగా సేవ చేశారు. ఆ ప్రాంతంలోని 51,000 మందికి భోజనాలు పెట్టారు. मेरे दादी जामनगर के रहवासी है और मैं शादी इसीलिए कर रहा हूँ क्योंकि उनका घर यहाँ है और हमारा भी, हम गुजरात के हैं. Jamnagar became the Karm Bhumi for my father and me, a place where we found our mission, passion and purpose. Jamnagar was a totally barren land. It was a desert 30 years ago. What you see now is the realization of Dhirubhai's dream. అనంత్ కూడా పనిచేస్తున్న రిలయన్స్ ఫౌండేషన్ ఒక గొప్ప పని చేసింది. రిలయన్స్ టౌన్షిప్ లో 50 మంది పేద జంటలకు ఉచితంగా పెళ్లిళ్లు చేసింది ఈ కంపెనీ. పెళ్లి బట్టల నుండి నగలు, సాంప్రదాయ పద్ధతుల వరకు అన్నిటికీ వాళ్ళు జాగ్రత్తగా చూసుకున్నారు. కొన్ని వారాల తర్వాత అనంత్, రాధికల 1200 మంది స్నేహితులు, కుటుంబ సభ్యులు ఒక ప్రత్యేక ప్రైవేట్ వేడుకలో పాల్గొన్నారు. అక్కడ బ్యాక్ స్ట్రీట్ బాయ్స్, డీజే డేవిడ్, ప్రసిద్ధ గాయని కేటీ పెర్రీల ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఎప్పుడూ ఒక ముఖ్యమైన మాట ఉంటుంది, అదే మానవ సేవే మాధవ సేవ. అంటే మనుషులకు సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్లే. ఈ ఆలోచన వల్ల జూలైలో పెళ్లి దగ్గర పడుతుండగా అనంత్, అతని కుటుంబం నిరంతరం 40 రోజుల పాటు రోజు వేలాది మందికి అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నారు. కేవలం అన్నదానానికే పరిమితం కాలేదు. డాన్స్, మన సంస్కృతి కూడా ఈ అద్భుతమైన పెళ్లిలో ముఖ్యమైనవి. జామ్నగర్లో గర్బా డాన్స్ నుండి కోకిలాబెన్ అంబానీ హోస్ట్ చేసిన దాండియా నైట్ వరకు అన్నిటికంటే గుర్తుండిపోయే క్షణం నీతా అంబానీ మనసును హత్తుకునే నృత్యం. ఒక తల్లి ప్రేమకు చాలా అందమైన చిహ్నం. రాధికకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం. అంబానీ కుటుంబం మన భారతీయ కళలను, సంస్కృతిని ఎలా కాపాడుతుందో రాధిక డాన్స్ ప్రయాణం కూడా అలాగే ఉంది. 2022లో అనంత్ ప్రోత్సాహంతో రాధిక తన భరతనాట్య ఆరంగేట్రం చేసింది. అది రాధిక చాలా సంవత్సరాలుగా చేసిన సాధన, అంకిత భావానికి గుర్తు.
ప్రధాన పెళ్లి వేడుక మొదలవగానే అది 6 రోజులు కొనసాగింది. చాలా ప్రదేశాలలో చేశారు. అంబానీ మర్చెంట్ కుటుంబాలు పూర్తిగా పద్ధతుల్లో పెద్ద కార్యక్రమాల్లో మునిగిపోయారు. ప్రతిరోజు ఆ సంస్కృతి గొప్పతనం ఒక అందమైన కలయికలా కనిపించింది. హల్దీ వేడుకలో అనంత్ రాధికలకు ప్రేమతో పసుపు పూశారు. అది మంచికి దీవెనలకు గుర్తు. ఆ తర్వాత సంగీత్ వేడుక జరిగింది. అక్కడ 2 కుటుంబాలు కలిసి సంతోషంగా గడిపారు. ఈలోగా తమ మనవరాళ్లతో కలిసి వేదికపైకొచ్చిన నీతా అంబానీ, ముఖేష్ అంబానీ కూడా ఒక భావోద్వేగ భరితమైన మనసును హత్తుకునే ప్రదర్శనతో వేడుకను ప్రారంభించారు. ఇంకా పాప్ స్టార్ జస్టిన్ బీబర్ నుండి మరో ప్రత్యేక ప్రదర్శన కూడా సాగింది. సంగీత్లో బాలీవుడ్ నటులు అద్భుతమైన ప్రదర్శనలిచ్చారు. అనంత్ గొప్ప భరత్ బయలుదేరగానే కుటుంబం, స్నేహితులు, ప్రత్యేక అతిథులు ఈ క్షణాన్ని గుర్తుండిపోయేలా చేశారు. భారత్ పెళ్లి జరిగే చోటికి చేరుకోగానే రాధిక తల్లి అనంత్ కోసం ఒక భావోద్వేగ భరితమైన మనసును హత్తుకునే నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఆ నృత్యం బంధాలను ప్రేమతో నింపింది. ముంబై వీధులు ఎలా మెరిసిపోయాయో పెళ్లి వేదిక కూడా అలానే మెరిసిపోయింది. ఎందుకంటే అతిథుల పేర్లు చూస్తే ప్రపంచంలోని గొప్ప వాళ్ళ జాబితాలా ఉంది. ఈ పెళ్లి ప్రపంచాన్ని ఇండియాకు, ఇండియాను ప్రపంచానికి పరిచయం చేసింది. పెళ్లికొచ్చిన అతిథులలో ప్రపంచంలోని చాలా పెద్ద ప్రముఖులున్నారు. బ్రిటన్ మాజీ ప్రధానులు టోనీ బ్లేయర్, బోరిస్ జాన్సన్ నుండి అమెరికా మాజీ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ, శాంసంగ్ కంపెనీ యజమాని హంజోంగ్ హీ వరకు అనంత్ ప్రపంచంలోని గొప్ప వాళ్ళతో కలిసినప్పుడు అతని గొప్ప వ్యక్తిత్వం అందరికీ కనిపించింది. బాలీవుడ్ ప్రముఖులు కిమ్, క్లోయ్ కర్దాషియన్లు రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. WWEలో పెద్ద పేరున్న జాన్ సినా వంటి ప్రపంచ తారలు ఈ పెళ్లికి మరింత అందాన్ని తీసుకొచ్చారు. ఇది కేవలం ఒక గొప్ప వేడుకలో పాల్గొనడం మాత్రమే కాదు, చాలా మంది నటులు అనంత్తో వారికున్న స్నేహాన్ని తెలియజేస్తుంది. ఈ పెళ్లి ముంబై నడిబొడ్డున ప్రపంచంలోని గొప్ప వాళ్ళందరూ ఒక చోట చేరడానికి గుర్తుగా నిలిచింది. ఒక భారతీయ పెళ్లిని చూడడానికి ఇంత గొప్ప వాళ్ళు ఒకే చోట చేరడం ఎప్పుడు జరగలేదు. ప్రపంచం మన ఇండియా వైపు చూస్తోంది. మన ఇండియా కూడా తన గొప్పతనాన్ని చూపించిందని ఇది స్పష్టంగా తెలియజేసింది. ఈ అద్భుతమైన పెళ్లి వేడుక భారతీయ పద్ధతులకు చాలా లోతుగా కనెక్ట్ అయింది. జియో వరల్డ్ సెంటర్లోని పెళ్లి జరిగే చోట మొత్తం కాశీ నగరంలా మారింది. నీతా అంబానీ ఆ పవిత్రమైన నగరం కాశీని చూసి స్ఫూర్తి పొంది అక్కడి ప్రసిద్ధ ఘాట్లు, దుకాణాలను పెళ్లి చోటుగా తయారు చేయించారు. గంగా నదిలో ప్రయాణాన్ని గుర్తు చేసేలా పడవలో వధువు వచ్చారు. హాల్ గోడలు పాత గుళ్ళలా కనిపించేలా అందంగా అలంకరించారు. భారతదేశంలోని వివిధ మతాల పద్ధతుల పట్ల గౌరవం ఈ పెళ్లిలో పూర్తిగా చూపించారు. ద్వారకాపీఠం శంకరాచార్యుడి నుండి సద్గురు రామభద్రాచార్య వంటి చాలా మంది సాధువులు, గురువులు అనంత్, రాధికలను ఆశీర్వదించారు. ఇక్కడ దుస్తులు కూడా భారతీయతను చూపించాయి. మన దేశంలోని వివిధ పద్ధతులకు అంకితం చేసిన ఒక అందమైన దుస్తుల ప్రదర్శన. అనంత్ వేసుకున్న షెర్వానీపై ఉన్న ఒక ప్రత్యేక బ్రౌచ్ ఆయన తాతగారు ధీరుభాయ్ అంబానీకి గుర్తుగా ఉంది.
అది తన భుజాలపై ఉన్న ఓ గొప్ప వారసత్వాన్ని తలపించే ఓ నిశ్శబ్దపు గుర్తు. Whenever I see Anant, I see my father Dhirubhai in him. His same can do, will do, nothing is impossible attitude. And in Radhika, he has found an ideal life partner. పెళ్లి వేడుక చాలా ప్రశాంతంగా సంతోషంగా జరిగింది. నీతా అంబానీ కూతుర్ల ప్రాముఖ్యతపై మాట్లాడిన మాటలు అందరి కళ్ళల్లో నీళ్లు తెప్పించాయి. स्त्री पूजनीय है, वो जननी है, वो अन्नपूर्णा है, वो सुख, समृद्धि और ऐश्वर्य लाती है. इसलिए हम धरती को माँ कहते हैं, नदिया को माँ कहते हैं और भारत को भी भारत माँ कहते हैं. మన దేశంలో ఏ పనైనా, ముఖ్యంగా పెళ్లి లాంటి పవిత్రమైన కార్యాలు మన పెద్దల ఆశీర్వాదం లేకుండా పూర్తి కావు. ఆశీర్వాద వేడుకకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా వచ్చి మరింత గౌరవాన్ని పెంచారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు. మండపం దగ్గరకొచ్చి అనంత్ రాధికలను ఆశీర్వదించారు. ఆయన రాక కేవలం ఒక మామూలు విశేషం లేదా వ్యక్తిగత స్నేహం గురించి కాదు. ఇది భారతదేశ అభివృద్ధిలో రిలయన్స్ కంపెనీ ఎంత ముఖ్యమైనదో చూపించడానికి నిదర్శనం. ఉద్యోగాలనిచ్చే, డబ్బును సంపాదించే, దేశాన్ని గొప్పగా తయారు చేసే ఒక కుటుంబం. ఇక అనంత్ పెద్ద కలలు కని రేపటి భారతాన్ని తయారు చేసే ధైర్యం ఉన్న కొత్త తరానికి గుర్తుగా నిలుస్తున్నారు. Anant in Sanskrit means that which has no end. It means infinite. And I see infinite potential in Anant. मैं अनंत में अनंत शक्ति देखता हूँ. అనంత్ రాధికల పెళ్లి మన దేశ కథకు ఓ గుర్తుగా మారింది. ఇండియాకు ఒక పెద్ద పేరును తెచ్చింది. ఈ వేడుకలను ప్రపంచం చూసింది. మన ఇండియా ప్రపంచ స్థాయిలో పెద్ద పెద్ద కార్యక్రమాలను నిర్వహించగలదని చూపించింది. ఇది మన ఇండియా ధనవంతమైన దేశం, చాలా సామర్థ్యమున్న దేశం అనే పేరును బలపరిచింది. ఈ పెళ్లి వల్ల వేల ఉద్యోగాలు వచ్చాయి. చిన్న మధ్య తరహా వ్యాపారాలకు సహాయపడింది. హోటళ్లు, ఇతర రంగాలకు ప్రోత్సాహాన్నిచ్చింది. పెళ్లి పద్ధతులు పూర్తవగానే గొప్ప రిసెప్షన్ అంటే మంగళ ఉత్సవం జియో వరల్డ్ సెంటర్లో జరిగింది. దాదాపు 14,000 మంది అతిథులు ఈ అద్భుతమైన సాంప్రదాయంలో భాగమయ్యారు. ఇది అంబానీ కుటుంబానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్నేహానికి గుర్తు. అనంత్ ప్రతి అతిథికి మనస్ఫూర్తిగా స్వాగతం చెప్పారు. ఇది వారి గొప్ప ఆతిథ్యాన్ని స్పష్టంగా చూపించింది. అతిథుల కోసం ప్రసిద్ధ సంగీతకారుడు ఏఆర్ రెహమాన్ ప్రత్యేకంగా కచేరీని చేశారు. పార్టీలు, పండగలు జరుగుతున్నా కూడా అంబానీ కుటుంబం ఈ కార్యక్రమాన్ని సాధ్యం చేసి వాళ్ళను మర్చిపోలేదు. వేడుకలన్నీ అయిపోయిన తర్వాత తెర వెనుక చాలా కష్టపడిన వేలాది మంది ఉద్యోగులకు, కళాకారులకు సేవలందించిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. मेरे भाई बहन माता पिता समान लोग यहाँ आए हुए हैं, इनका मैं तहे दिल से शुक्रिया करना चाहता हूँ. इनके कारण हम सब मेरे भाई, मेरी बहन, माता पिता, हम सब सुरक्षित रहते हैं और हमारा घर एकदम अच्छा रहता है. పాత పద్ధతులను పాటిస్తూ అనంత్, రాధిక వాళ్ళ కొత్తింట్లోకి అడుగుపెట్టారు.
ఈ పెళ్లి అయిపోయి ఉండొచ్చు, కానీ అనంత్ రాధికల జీవితం అప్పుడే మొదలైంది. వాళ్ళ ప్రేమ పెళ్లి పనులు ఇంకా చాలానే ఉన్నాయి. పెళ్లి తర్వాత వాళ్ళు చేసిన ముఖ్యమైన పనుల్లో ఒకటి వంతారాన్ని అధికారికంగా మొదలుపెట్టడం. ఈ పని ఎంత ముఖ్యమో చూపించడానికి మన ప్రధానమంత్రి గారు మోడీ స్వయంగా వంతారాకొచ్చి అనంత్తో కలిసి అక్కడి సౌకర్యాలను చూశారు. సేవ చేయడం అనే ఆలోచన అనంత్ చేసిన ఇతర పనుల్లో కూడా ఉంది. అతను 150 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. పర్యావరణాన్ని కాపాడాలి, మన ఇండియా పాత సంస్కృతిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పడానికి గ్రామస్తులతో కలిసి నడిచారు. ప్రయాగ్రాజ్లో కుంభమేళ మొదలైనప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ యాత్రికుల కోసం చాలా బాగా ఏర్పాట్లను చేసింది. ఆ పనుల్లో అనంత్ సహాయం చాలా ఉంది. అనంత్ రాధికల దివ్య వివాహం జరిగి సంవత్సరమైంది. కానీ ఆ పెళ్లి గొప్పతనం సంబరాలు ముగిసిన చెక్కు చెదరక నిలిచుంటుంది. ఈ ఇద్దరి కలయిక అంబానీ కుటుంబంలో అంతులేని సంతోషాన్ని నింపింది. ఈ పెళ్లితో అనంత్ రాధికలు ఒకటవడమే కాకుండా మన ఇండియాతో పాటు ప్రపంచం పండగ చేసుకుంది.